హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 10. బెడ్ మీద ఉన్న మిహిరా మొబైల్ తీసి చూసేసరికి అందులో ఒక అన్నోన్ నంబర్ నుండి వచ్చిన మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఓపెన్ చేసిన మిహిరా షాక్ అయ్యింది. యు ఆర్ లుకింగ్ సో హాట్ అండ్ బ్యూటిఫుల్. నీ హస్బెండ్తో డివోర్స్ తీసుకున్నావంట కదా, నేను ఫ్రీగానే ఉన్నాను, వస్తావా, ఎంజాయ్ చేద్దాం అని ఉంది. అది చూసిన మిహిరా, వీడెవడు నాకు ఇంత ధైర్యంగా మెసేజ్ పంపించాడు, ఇప్పటివరకు ఈ నెంబర్ ఇంకా సీక్రెట్గానే ఉంది కదా, మరి అప్పుడే ఎలా పబ్లిక్ అయింది? నేను ఎవరికైనా ఫోన్ చేసినా కూడా కనీసం నెంబర్ కూడా కనిపించదు, అలాంటిది ఇంత ఈజీగా నా నెంబర్ తెలుసుకొని నాకు ఇలా మెసేజ్ చేసిన యదవెవడు అని రగిలిపోతూ ఉంది మిహిరా. ఇంతలో తన ఫోన్లో గేమ్ ఆడుకోవడం అయిపోవడంతో మిహిరా వైపు చూసిన సుబ్బు ఆమె ఫేస్లో కనిపిస్తున్న మంటను గుర్తించి, ఏ మిహిరా, ఏంటలా రగిలిపోతున్నావు, ఏమైంది, ఇంతకీ ఆ ఫోన్లో ఏముంది, కొంపతీసి మీ డివోర్స్ విషయం ప్రపంచానికి తెలిసిపోయిందా ఏంటి అని అడిగాడు. ఆ మాటతో, ప్రపంచానికి తెలిసిందో ఏమో నాకు తెలియదు కానీ వీడెవడికో మాత్రం తెలిసింది, నా నెంబర్ కూడా తెలుసుకొని ఏకంగా నన్ను రమ్మని మెసేజ్ చేశాడు అని ఫోన్ బెడ్ మీద విసిరింది మిహిరా. ఎవడువాడు నీకు మెసేజ్ చేసింది అని సీరియస్గా అంటూనే బెడ్ దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకొని చూసిన సుబ్బు చాలా కోపంగా, వీడి సంగతి నేను చూస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, అసలే ఇప్పుడు నీకు అల్సర్లా అనిపిస్తోంది, కడుపు మండితే ఇంకా డ్యామేజ్ అనిపిస్తుంది అని అన్నాడు. ఇప్పుడు నీ కుళ్ళు జోకులు వినడానికి ఇక్కడెవ్వరూ రెడీగా లేరు. వాడి సంగతి నువ్వు చూస్తావో నీ బాస్ చూస్తాడో నాకు తెలీదు, కానీ నాకు మళ్ళీ ఈ మెసేజ్ రాకూడదు అని అంది మిహిరా. ఓకే మేడం, మీ మాటగా మా బాస్కి చెబుతాను అని అన్నాడు సుబ్బు. సరే సరే, నేను నిద్రపోతున్నానులే, ఇక నువ్వు వెళ్ళేటప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసి వెళ్ళు అని చెప్పి దుప్పటి ముసుగు తన్నింది మిహిరా. నేను ఇప్పుడే వెళ్తున్నాను, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యే టైంకి వస్తాను, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు సుబ్బు. ఆ రోజు నైట్ అంతా మిహిరా ఒంటరిగానే హాస్పిటల్లో ఉంది. ఏదైనా అవసరమైనప్పుడు నర్సు వచ్చి చూసి వెళ్తోంది. అందరమ్మాయిలాగే తన చేతికున్న క్యాన్ను పిక్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది మిహిరా. ఆమెకు అదొక సరదా అయిపోయింది. అలా అప్లోడ్ చేశాక వచ్చే కామెంట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసి మరొక 2 days రెగ్యులర్గా ఇంజెక్షన్స్ తీసుకోమని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ఆ మాటతో ఓకే డాక్టర్ అని చెప్పి హ్యాపీగా హోటల్ రూమ్కి వెళ్ళడానికి రెడీ అయి కూర్చుంది మిహిరా. ఇంతలో సుబ్బు వచ్చి, అంతా ఓకే కదా, ఇక వెళ్దామా అని అడిగాడు. ఓకే, కానీ హాస్పిటల్ బిల్ ఇంకా కట్టలేదనుకుంటా అని అంది మిహిరా. నువ్వు అంత టెన్షన్ తీసుకోకలే, అవన్నీ మీ ఆయన ఆల్రెడీ క్లియర్ చేసేశాడు అని చెబుతూనే బయటికి నడిచాడు సుబ్బు. సుబ్బు, అతను మా ఆయన కాదు, మాజీ ఆయన అని చెప్పి సుబ్బు వెంట బయటకు నడిచింది మిహిరా. సరిసరిలే, ఎంత మాజీ హస్బెండ్ అయినా రాగ్ తన బాధ్యతను ఎప్పుడూ నెరవేరుస్తూనే ఉంటాడు అని అన్నాడు సుబ్బు. అది నిజమే కావడంతో మిహిరా కూడా ఇంకేం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇద్దరూ కారులో హాస్పిటల్ నుంచి రూమ్కి వెళుతుండగా, ఇంతకీ ఎక్కడున్నాడు మీ బాస్, ఆ తిలోత్తమతో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడా, కనీసం నేను డిశ్చార్జ్ అవుతుంటే కూడా రావట్లేదు అని వెటకారంగా అంది మిహిరా. మా రాగ్ది అంత లూజ్ మైండ్ ఏం కాదులే మిహిరా, ఒక అర్జెంట్ వర్క్ ఉంది, ప్రజెంట్ మేము మీటింగ్లోనే ఉన్నాం, నేనే నీకోసం వచ్చాను, నిన్ను హోటల్ రూమ్లో వదిలేసి మళ్ళీ నేను వెంటనే వెళ్ళాలి, బాస్ మీటింగ్లోనే ఉన్నారు అని చెప్పాడు సుబ్బు. సరే సరే, ఈ కాపు, మీకు బాస్ గొప్పతనం గురించి ఒక్కసారి అడిగితే చాలు చెబుతూనే ఉంటావు అని, ఇంతకీ నేను నిన్న ఒక హెల్ప్ అడుగుదామనుకుంటున్నాను, చేస్తావా సుబ్బు అని అడిగింది మిహిరా. చెప్పు మిహిరా, నువ్వు అడిగిన తర్వాత నేను చేయకపోవడం జరగదు, ఏంటి సంగతి అని అడిగాడు సుబ్బు. ఈవినింగ్ మీరు వెళ్ళే ఈవెంట్కి నేను కూడా వస్తాను అని అంది మిహిరా. ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ, వాట్, ఆ ఈవెంట్కి నువ్వెందుకు, అందరూ బిజినెస్ పీపుల్ వస్తారు, ఫుల్ బోరింగ్ పార్టీ అన్నాడు సుబ్బు. నేనేం పార్టీ ఎంజాయ్ చేయడానికి రావట్లేదులే అని ఏటో చూస్తూ చెప్పింది మిహిరా. ఓ, అయితే మీ హస్బెండ్ గారిపై స్పై చేయడానికి వస్తున్నావా అని అడిగాడు సుబ్బు. అదే అనుకోరాదు, నన్నైతే ఆ పార్టీకి తీసుకువెళ్లాల్సిందే నువ్వు అంది మిహిరా. సరే చూద్దాంలే అని అన్నాడు సుబ్బు. చూద్దాం లేదు ఏం లేదు, నేనైతే పార్టీకి వస్తున్నాను అని అంది మిహిరా. కానీ ఆ పార్టీలోకి రావాలంటే నీ దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉండాలి మిహిరా అన్నాడు సుబ్బు. అది ఏర్పాటు చేయమనే నీకు చెప్పేది అని మళ్ళీ చెప్పింది మిహిరా. సరే తల్లి, ఏదో ఒకటి చేసి నేను నిన్ను పార్టీలోకి తీసుకెళ్తాను, పార్టీ ఎక్కడ జరుగుతుందో ఈవినింగ్ మెసేజ్ చేస్తానులే అని చెప్పాడు సుబ్బు. మంచిది అని అంది మిహిరా. ఆ తర్వాత కాసేపటికి కార్ హోటల్ ముందు ఆగింది. మిహిరా కార్ దిగి హోటల్ రూమ్లోకి వెళ్ళగానే
సుబ్బు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిహిర రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయ్యి రూమ్ సర్వీస్కి ఫోన్ చేసింది. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే నాన్ వెజ్ కాకుండా వెజ్లో కొంచెం స్పెషల్ ఐటమ్స్ను ఆర్డర్ చేయించుకొని 2 రోజుల నుంచి సరైన ఫుడ్ లేక తుప్పు పట్టిన నోటికి టేస్ట్ని అందజేస్తూ ఫుల్గా తినేసి చక్కగా బెడ్పై వాలిపోయింది. ఆ వెంటనే ఆమెకు శుభ్రంగా డీప్ స్లీప్ పట్టేసింది. ఈవినింగ్ నిద్రలేచిన మిహిర ఫ్రెష్ అయ్యి ఎప్పుడెప్పుడు సుబ్బు నుంచి మెసేజ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంది. 6 అవుతుండగా 1 అవర్లో ఓయాసిస్ ఈవెంట్ హాల్కి రా అని మెసేజ్ చేశాడు సుబ్బు. దాంతో అప్పుడు లేచి మంచి 1 పీస్ మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఫుల్ మేకప్తో హై హీల్స్తో పార్టీ జరిగే ప్లేస్కి వెళ్ళింది మిహిర. ఎంట్రన్స్ దగ్గరే 2 బుల్డోజర్స్ లాంటి బౌన్సర్లు ఉన్నారు. వాళ్ళు వెన్యూలోకి వచ్చే వాళ్ళ దగ్గర నుండి ఇన్విటేషన్ చూసి మాత్రమే అది ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. అరే, నా దగ్గర ఇన్విటేషన్ లేదు, ఈ సుబ్బు ఎక్కడున్నాడో ఏంటో అని వెంటనే సుబ్బుకి ఫోన్ చేసింది మిహిర. ఆమె ఫోన్ కట్ చేసిన సుబ్బు లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ దగ్గరికి రమ్మని మెసేజ్ చేశాడు. దాంతో మిహిర లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కూడా బౌన్సర్లు ఉన్నారు. దాంతో ఉఫ్, వీళ్ళిక్కడ కూడా ఉన్నారు, ఈ సుబ్బు నన్ను ఎలా లోపలికి తీసుకెళ్తాడో ఏంటో అని అనుకున్న మిహిర అక్కడే అటూ ఇటూ తిరుగుతూ సుబ్బు కోసం వెయిట్ చేస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే సుబ్బు హాల్లో నుంచి బయటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నట్లు అర్థమవుతోంది. ఏంటి సుబ్బు, నువ్విలా డ్రింక్ చేశావు? ఇంతలా ఊగుతున్నావేంటి? అసలు నువ్వెప్పుడూ డ్రింక్ చేయవు కదా అని అడిగింది మిహిర. ఏదో ఫార్మాలిటీకి లైట్గానే తీసుకున్నాను మిహిర, కానీ ఏంటో సిచ్యువేషన్ నా కంట్రోల్లో లేనట్టు అనిపిస్తుంది. నేను కావాలని ఇంత డ్రింక్ తీసుకోలేదు. నువ్వు ఇంకేం మాట్లాడకు, నాలో ఏదోదో జరిగిపోతుంది. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ముందైతే నువ్వు లోపలికి పదా. ప్రాబ్లం నా దగ్గర మాత్రమే కాదు, బాస్ దగ్గర కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఆయనకి నీ అవసరం చాలా ఉంది అని అన్నాడు సుబ్బు. అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాని మిహిరకి కంగారుగా అనిపించినా కూడా అనురాగ్కి తన అవసరం ఉందనేసరికి సైలెంట్గా అతని వెంట నడిచింది మిహిర. తన దగ్గర ఉన్న ఇన్విటేషన్ కార్డుతో మిహిరను లోపలికి తీసుకువెళ్ళాడు సుబ్బు. పార్టీ చాలా కోలాహలంగా జరుగుతోంది. మిహిరను అక్కడే ఉన్న ఒక ప్రైవేట్ ఏరియాలోని రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళిన సుబ్బు, నువ్విక్కడే ఉండు మిహిర, నేను అవసరమైనప్పుడు నిన్ను పిలుస్తాను, అప్పుడే నువ్వు బయటికి రా అని చెప్పి ఆమెను లోపలికి పంపించాడు సుబ్బు. ఆ మాట విన్న మిహిర నుదురు చిట్లిస్తూ, అదేంటి, నేనిక్కడ ఉండడం ఏంటి సుబ్బు? ఇదంతా కాదులే, నువ్వు ఇక్కడ కూర్చో, రెస్ట్ తీసుకో, నేనే వెళ్ళి మీ బాస్ని వెతుక్కొని వస్తాను. ఒకసారి నీ అవతారం చూసుకున్నావా, ఎలా ఉన్నావో, ఫుల్లుగా ఊగిపోతున్నావు అని అంది మిహిర. అదే మిహిర, నా సిచ్యువేషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. పార్టీలో ఏదో గందరగోళం జరిగింది. నాకు ఎవరో డ్రగ్స్ ఇచ్చినట్లున్నారు. బహుశా బాస్ పరిస్థితి కూడా అలానే ఉందేమో, లేదంటే ఇంతకంటే దారుణంగా ఉందేమో తెలీదు. నేను ఆయన్ని నీ దగ్గరికి పంపిస్తాను, లేదా అవసరమైనప్పుడు నిన్నే అక్కడికి పిలుస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్టీ. అక్కడికి వస్తే అంతమంది ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో నిన్ను మేము సేవ్ చేయలేం అని అన్నాడు సుబ్బు. దాంతో భయపడిపోయిన మిహిర, ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాలి సుబ్బు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, రాక్ కూడా జాగ్రత్త అని అంది. సరే అని చెప్పి ఆమెను లోపలికి పంపించి ఆ రూమ్ డోర్ను దగ్గరికి వేసి సుబ్బు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ మిహిరకు ఆ రూమ్లో ఉండాలంటే ఎందుకో టెన్షన్గా అనిపిస్తుంది. ఎంతసేపైనా సుబ్బు అనురాగ్ రావడం లేదు. టైం అంతా గడిచిపోతూ ఉండడంతో అసలు బయట ఏం జరుగుతుందో అని కుతూహలంతో పాటు అనురాగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడాలనే ఆతృతతో ఆమె పార్టీ హాల్లోకి రావడం కోసం రూమ్ డోర్ ఓపెన్ చేసింది. అంతే, ఎదురుగా ఒక వ్యక్తి వాలిపోతున్న కళ్ళతో నవ్వుతూ కనిపించాడు. అతన్ని చూసిన మిహిర, హూ ఆర్ యూ, వై ఆర్ యూ లాఫింగ్ ఎట్ మీ అని అడిగింది. హే బ్యూటిఫుల్ లేడీ, నా కోసమే వెయిట్ చేస్తున్నావా? నేను లేట్ చేశానా? ఐఎమ్ సో సారీ డార్లింగ్ అంటూ లోపలికి వెళ్ళబోతూ ఆమెపై పడిపోయాడతను. దాంతో కింద పడబోయిన మిహిర తనని తాను నిలదొక్కుని అతన్ని వెనక్కి నెట్టి, ఎవర్రా నువ్వు, నా మీద పడతావేంటి అని నార్మల్ లాంగ్వేజ్లోకి వచ్చి అతన్ని తిట్టేసింది. అసలే ఫుల్ లోడ్లో ఉన్న అతను నిలదొక్కుకోలేక డోర్కి తగిలి ముందుకు పడబోయాడు. ఎక్కడ ముఖం పగలగొట్టుకుంటాడోనని మళ్ళీ అతన్ని పడకుండా మిహిరనే వెనక్కి లాగింది. దాంతో అతను, వావ్ సూపర్ డార్లింగ్, నాకు దెబ్బ తగలకూడదని నువ్వే రక్షిస్తున్నావా, మై స్వీట్ అండ్ లవ్లీ బంగారం,
నీకు ఎండ్లెస్ హ్యాపీనెస్ ఇస్తాను అని అంటూ ఆమెను హగ్ చేసుకోబోయాడు అతను. దాంతో వెంటనే అతన్ని నెట్టి రూమ్ డోర్ క్లోజ్ చేయాలనుకుంది మిహిరా. కానీ అతను ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే బెడ్ మీదకి నెట్టేసి ఆమె మీదకి పడబోయాడు. వెంటనే తేరుకొని పక్కకు జరిగింది మిహిరా. దాంతో అతను బెడ్పై పడిపోతుంటే, నీకెంత ధైర్యం ఉంటే నా మీదే చేయి వేస్తావు? నేనెవరో తెలుసా అని వేలు పెట్టి చూపిస్తూ అడిగింది. అతను పైకి లేచి, కోర్స్ నువ్వు అమ్మాయివే కదా, అందమైన అమ్మాయివి అంతే కదా అంటూ మళ్ళీ ఆమె మీదకి వెళ్ళబోయాడు ఆ వ్యక్తి. దాంతో తప్పించుకోబోయిన మిహిర డ్రెస్ అతని చేతికి చిక్కింది. వెంటనే ఆ డ్రెస్ పట్టుకొని లాగడంతో ఆమె వేసుకున్న సింగిల్ పీస్ డ్రెస్ కొంచెం చిరిగింది. దాంతో ఒక్కసారిగా కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకున్న మిహిరా చేతులు అడ్డు పెట్టుకొని, యూ ఇడియట్, డ్రింక్ చేస్తే మరీ ఇంత మెంటలెక్కిపోతుందా? ముందు మళ్ళీ ఇక్కడి నుంచి అని అరిచింది. ఆ మాటతో, నేను వెళ్ళేవాడిని అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను డార్లింగ్ అంటూ మళ్ళీ ఆమె మీదకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకోబోయాడు ఆ వ్యక్తి. అతని నుండి విడిపించుకొని తప్పించుకోవడం కోసం గింజుకింటుంది మిహిరా. కానీ ఆ రోజు ఉదయమే హాస్పిటల్ బెడ్ దిగిన ఆమెలో అస్సలు ఓపిక లేకపోవడంతో అతన్ని ఎదుర్కోలేకపోతుంది. ఇంతలో అతను తన బలమంతా ఉపయోగించి మిహిరను బెడ్ మీదకి తోసేసి అమాంతం అతను కూడా ఆమె పక్కనే బెడ్ పైకి చేరాడు. అతని నుంచి విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తోంది మిహిరా. కానీ ఆమె వల్ల కావడం లేదు. తన నిస్సహాయ స్థితికి మిహిరకు అనుకోకుండా ఏడుపు మొదలయ్యింది. అప్పటికి ఏడుస్తూనే అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తూ తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతున్నట్లుగా అనిపించింది మిహిరకు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఇప్పుడు మిహిరను ఎవరైనా కాపాడతారా, లేక మిహిర అతని చేతుల్లో బందీగా చిక్కుతుందా? తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్ స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.